ఈ నెల 7 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తితో సమ్మెపై జేఏసీ నేతల్లో కొంత మార్పు వచ్చింది. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే సమ్మెపై పునరాలోచన చేస్తామంటున్న జేఏసీ నాయకులతో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. మే 7 నుంచి ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మెలోకి వెళ్దామని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఒకవైపు ప్రభుత్వం నుంచి కూడా చర్చలు జరపాలని, అదేవిధంగా ఈ సమ్మె ఇప్పుడు అనివార్యం కాదు, ఎందుకంటే ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల్లోకి వస్తుంది, ఈ సమయంలో సమ్మెకి వెళ్తే నష్టం వస్తుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మీరు మరొక్కసారి ఈ సమ్మె మీద పునరాలోచన చేయాలని కూడా కార్మిక నేతలకు విజ్ఞప్తి చేశారు. మరి ఈ సమయంలో కార్మిక జేఏసీ నేతలు ఏమనుకుంటున్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. మనతో పాటు వెంకన్న ఉన్నారు. అన్న, దీని మీద మీరు ఏమంటారు? ప్రభుత్వం అసలు ముఖ్యమంత్రి గారు మేడే రోజు స్పందించడాన్ని మేము స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము 10 సంవత్సరాలు ఎంత మొరపెట్టుకున్నా కూడా ముఖ్యమంత్రి గాని కింది స్థాయి మంత్రులు గాని ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. సరే, కొంత ఆలస్యమైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మా సమస్యల పట్ల స్పందించడం కార్మికులంతా హర్షిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. కానీ వారు సూచించిన విధంగా చర్చల ప్రక్రియను మొదలుపెట్టి మమ్మల్ని చర్చలకు ఆహ్వానించి ఆ చర్చలలో మా సమస్యలను, మా గోడు చెప్పుకునే అవకాశాన్ని మీరు కల్పించినట్టయితే, ఆ అంశాల పట్ల చర్చించినట్టయితే సాధ్యాలన్నింటినీ మరి చర్చించుకొని బేరీజు వేసుకొని ముందుకు పోవడానికి మేము కూడా ఈ సమ్మె పట్ల పునరాలోచన చేయడానికి కూడా అవకాశం ఏర్పడుతుందనే మరి మేము కూడా భావిస్తా ఉన్నాం. దానికి తగిన చర్యలు కూడా ఈ ప్రభుత్వం చేపట్టాలని కూడా మేము కోరుతున్నాం. ముందుగా మీరు ఏ అంశాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నారు? మేము మాది పెద్ద ఖర్చు కాదండి. ఇలా లక్షల కోట్ల బడ్జెట్లో ఆర్టీసీకి పెద్ద ఇచ్చేది పెద్ద ఏదో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లెక్క ఏదో ప్రభుత్వ బడ్జెట్ అంతా ఆర్టీసీ కార్మికులకే పంచిపెట్టినట్టు, ఆర్టీసీకే ఇచ్చినట్టు ఇది క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ వేల కోట్ల రూపాయలు రకరకాలుగా అన్ని పథకాలకు ఇస్తున్నటువంటి కేటాయించే ప్రభుత్వం మాకు కూడా కొంత కేటాయించండి. ఈ యొక్క ప్రభుత్వ సేవలలో మేము కూడా భాగమే కదా. మేము కూడా మీరు పెట్టినటువంటి మహాలక్ష్మి పథకాన్ని మీరు పెట్టిన వెంటనే దాన్ని విజయవంతంగా 100% మాకు ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని దెబ్బలు, ఎన్ని మాటలు పట్టి కూడా మేము నిస్వార్థంగా నిజాయితీగా మీ యొక్క గ్యారెంటీలలో మహాలక్ష్మి గ్యారెంటీని మేము విజయవంతంగా నడిపించినందుకు మా పట్ల మీరు సానుకూలత, మా పట్ల కనికరం చూపెట్టాలి తప్ప మీరేదో ఆర్థిక అంశాలను తీసుకొచ్చి మమ్మల్ని తప్పుదారి పట్టించే విధంగా, మమ్మల్ని అసంతృప్తి గురి చేసే విధంగా మీరు పెద్దలు మాట్లాడొద్దని నేను తెలియజేస్తూ, ఒక సముద్రంలో నీటి బొట్టంతా మాకు పెట్టేటువంటి ఖర్చు, అతి తక్కువ జీతాలతోనే అతి ఎక్కువ కష్టం చేసేటువంటి ఏకైక సంస్థ కూడా ఆర్టీసీ కార్మికులే. ఇలా తీయండి మీరు. ఇలా ప్రభుత్వ ఉద్యోగులకు 28% మాకు తేడా ఉంది. మరి మేము 12 గంటలు 14 గంటలు డ్యూటీ చేస్తున్నాం, 16 గంటలు డ్యూటీ చేస్తున్నాం, మా శ్రమ మొత్తం దారపోస్తున్నాం. మరి మాకు కష్టానికి ఫలితం అవసరం లేదా? మరి మేము ఉపాసం ఉడుకుని మా కడుపులు మార్చుకొని మా కుటుంబాలు ఆర్థికంగా చిన్న భిన్నమైన పర్వాలేదా? మేము ఏమైపోయినా ఆకలి చావాల్సిందేనా? మరి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? దీన్ని ఆర్థిక బూచి చూపెట్టడం కరెక్ట్ కాదు. మేము గుంతమ్మ కోరికలు అడుగుతలేం. మీరు ప్రభుత్వంలో విలీనం చేస్తా అన్నారు, ఆ విలీనం చేయండి. ఆ విలీనం చేయడానికి కూడా పెద్ద ఆర్థికంగా భారం పడదు. ఇప్పుడు ఇచ్చే మహాలక్ష్మి 370 కోట్ల రూపాయలు ఆ జీతాల పైసలు ఇచ్చి మా ఉద్యోగులను విలీనం చేసుకోండి. ఆ జీతాలు మాత్రమే ప్రభుత్వం భరిస్తే తప్ప ఇక అదనపు ఏమీ భరించే అవకాశం ఉండదు. ఆ మహాలక్ష్మి పథకం డబ్బులనే మా జీతాలకు ఉపయోగిస్తే సరిపోతుంది. దీంట్లో అదనపు కేటాయింపులు కూడా మాకు అవసరం లేదు. మిగతా డబ్బులు టికెట్ ద్వారా వచ్చే డబ్బులను ఇతరత్ర ఖర్చులకు మేము యాజమాన్యంతో మాట్లాడుకొని మీరు చేసుకోవచ్చు. కాబట్టి మీరే భేషజాలకు పంతాలకు పోకుండా మీరు ఇచ్చిన మాటనే మీరు దీన్ని వమ్ము చేయకుండా మీ పట్ల విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, కార్మికులపై మోపిన ఆంక్షలను ఎత్తివేస్తారని చెప్పేసి మేమంతా ఎదురు చూసాం. కానీ ముఖ్యమంత్రి గారు అన్ని చెప్పారు. ఆ ఒక్క అంశం కూడా ప్రకటిస్తే మేము కొంత మాలో అసంతృప్తి కొంత తగ్గేది. మేము ఆర్థిక అంశాలు లేని 95% ఉన్నాయి. ఎండి గారు యాజమాన్యం పిలిచి పరిష్కారం చేయొచ్చు కదా. ఈ 3 నెలల కాల నుంచి మరి ఎందుకు ఆదేశించట్లేదు, ఎందుకు పిలవట్లేదు చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. చర్చలకు సంబంధించి ప్రభుత్వంతో జేఏసీ తరఫున మీరు ఎట్లా ముందుకెళ్తారు? ఇలా ప్రభుత్వము ఎవరి దగ్గర పోమంటే వాళ్ళ దగ్గర పోతాం. అధికారులు రమ్మని పిలిస్తే అధికారుల దగ్గర పోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇలా రవాణా శాఖ మంత్రి గారు పిలిస్తే రవాణా శాఖ మంత్రి దగ్గర, ఎందుకంటే గతంలో రవాణా శాఖ మంత్రి గారే వారికి కూడా
5-6 సార్లు పోయి కలిసి మా విజ్ఞప్తులను మా విషయాలు మా అంశాలు మొత్తం సమ్మె నోటీసులో అంశాలు మొత్తం వారి ముందు మేము పొందపరిచినాము. వారి నోటీసులో ఉంది. ఇప్పటికైనా వారు పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని చర్చలకు పిలిచి మా సమస్యలు పరిష్కారం చేస్తారంటే ఇప్పుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు సమ్మెకు పోవాలనే ఉద్దేశం లేదు. మీ ఆర్టీసీకి చెడ్డ పేరు ఇవ్వాలనే ఉద్దేశం. ఎందుకంటే ఈ ఆర్టీసీని కాపాడుకోవడానికి 35-40 సంవత్సరాల నుండి మేము కష్టపడి ఈ సంస్థకు సేవ చేస్తున్నాము. మా కంటిని మేము పొడుచుకునే స్థితిలో మా ఆర్టీసీ వర్కర్లు లేరు. సంస్థను మేము నష్టం చేసే పరిస్థితి మేము చేయము. ఆ నష్టం ఏది చేసినా కూడా ప్రభుత్వ విధానాలు యాజమాన్య విధానాల వలనే ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయి, అప్పులు పెరిగిపోయినాయి తప్ప మరి కార్మికులకు తుమ్మితే దగ్గితే ఉద్యోగాలు తీసేస్తూ ఇలా ఛార్జ్ షీట్లు విధిస్తూ ఇంక్రిమెంట్లు తయారు చేస్తూ మాకు వచ్చేటువంటి జీతాలు కూడా సక్రమంగా 100% ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా మా నోట్ల దుమ్ము కొట్టే ఈరోజు సంస్థను అభివృద్ధి చేస్తున్నారు తప్ప మేము సొంతంగా నష్టం చేసేది ఏం లేదని చెప్పేసి ఈ ప్రభుత్వ పెద్దలు అర్థం చేసుకోవాలి. దయచేసి ముఖ్యమంత్రి గారి మీద విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. మమ్మల్ని విలీనం చేసుకొని ఉద్యోగ భద్రత కల్పించి మా న్యాయమైన సమస్యలు మీరు పరిష్కరిస్తే మిమ్మల్ని మీ యొక్క ప్రభుత్వాన్ని మా కార్మిక వర్గం అంతా గుండెల్లో పెట్టుకుంటుంది. చిరకాలం మిమ్మల్ని గుర్తుంచుకుంటామని చెప్పేసి మీ రుణము తీసుకోవడానికి ఎల్లకాలము మేమంతా మీకు విధేయులుగా ఉంటామని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని వేడుకుంటూ మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. కెమెరామెన్ సురేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.